శ్రీకాకుళం 6 నుంచి 9 దాకా నిర్వహించడం జరిగింది. ఆ మహాసభలో కీలకమైన ఒక 30 తీర్మానాలు తీసుకొని ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రస్తుతం ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది, యువత పక్షాన ప్రజెంట్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న దాని మీద కేవలంగా అన్ని 26 జిల్లాల ప్రతినిధులను కూర్చోబెట్టి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా ప్రశ్నలు పెట్టి చేయడం జరుగుతూ ఉంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మంచి మల్లన్న, అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ చూసుకుంటా ఉంటే మెగా డిఎస్సి ఇస్తారని యువకదం పాదయాత్రలో నారా లోకేష్ గారు పెద్ద బహిరంగ సభలు పెట్టి యువత మొత్తానికి నేను మీ పెద్దన్నని అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్రలో చెప్పడం జరిగింది. అవన్నీ గాలి కొదిలేసి ఇప్పుడు ఏంటో కనపడకుండా తిరుగుతూ ఉండడం జరుగుతూ ఉంది. తక్షణమే ఇప్పటికైనా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మెయిన్ పెట్టింది నిరుద్యోగ వృత్తి ఇస్తామని నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రాన్ని మరింత నిరుద్యోగులకు మార్చేయడం జరుగుతూ ఉంది. 2,65,000 ఉద్యోగాలు పైచిలకు ఖాళీగా ఉంటే మీరు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా మీరు యువత పక్షాన ఏ విధంగా ఉన్నట్లు ఒకసారి మీరు ఆత్మస్థుతి చేసుకోండి. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు అయితే వాలంటీర్ల విషయంలో మీ అన్న లాంటి వాడిని 5,000 నుంచి 10,000 ఇస్తారని ఆ వారాహి వాహనాన్ని వేసుకొని అన్ని నియోజకవర్గాలు తిరుగుతా చెప్పడం జరిగింది. అసలు ఉద్యోగాలు ఇవ్వబోయిందే కాకుండా ఉన్న 2,60,000 ఉద్యోగాలు యువతులు రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. తక్షణమే వాలంటీర్లు యథావిధిగా విధుల్లో కొనసాగించిందే కాకుండా మెగా డిఎస్సి రిలీజ్ చేసిందే కాకుండా 2,35,000 ఉద్యోగాలు ఉన్నాయని యువకరం పాదయాత్రలో నారా లోకేష్ గారే ఆయన నోటితోనే చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఆయన్ని భర్తీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయాల. ఇప్పుడు ఉద్యోగం భర్తీ చేసింది ఒక వ్యక్తికే, అది నారా చంద్రబాబు నాయుడు గారు కొడుకు నారా లోకేష్ గారికి మాత్రమే మంత్రి పదవి వచ్చింది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరికి కూడా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తక్షణమే కూటమి ప్రభుత్వం యువకుల పక్షాన నిలబడి ఉద్యోగాలు మొత్తం భర్తీ చేసిందే కాకుండా మెగా డిఎస్సి విడుదల చేసిందే కాకుండా అదేంటంటే మేము రాగానే విద్యని ప్రైవేట్ స్కూల్ ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్తామని చెప్పారు. విద్యార్థులు చదవాలంటే ఆ స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు రావాలంటే ఉద్యోగాలు భర్తీ చేయాలి. అవి ఏమీ చేయకుండా ప్రభుత్వ స్కూళ్ళు మొత్తం పోటీ గవర్నమెంట్ స్కూల్ ఎలా వెళ్తాయి? అసలు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా ఉంటారని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు మొత్తం కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తిప్పుడు దాకా నిద్రపోతున్నట్టు ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. తక్షణమే కళ్ళు తెరిచి యువత పక్షాన నిలబడి మీరు యువకాల పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ తక్షణం కనుక మీరు కనుక అమలు చేయబోతే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారిని ముట్టడిస్తాం, నారా లోకేష్ గారిని కూడా ముట్టడిస్తాం అని అఖిల భారతీయ జనసమైక్యంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.